హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ వీడియోలో మనం అగ్రిసెట్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం కొన్ని టిప్స్ అయితే మనం చెప్దాము. ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పటివరకు చాలా టిప్స్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ ఉండేటువంటి ఒకే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, సో మనం ఏ మెటీరియల్ చదవాలి, ఏ మెటీరియల్ ఎప్పుడు కూడా ఎన్ని సందర్భాల్లో వీటన్నిటిని క్లారిఫై చేస్తున్నప్పటికీ కూడా ఒకే ఒక పెద్ద డౌట్ అయితే ఎప్పుడు కూడా మనకి ఉంటుందన్నమాట. ఏ మెటీరియల్ని మనము చదవాలి అనేటువంటిది. సో ఎప్పుడైనా సరే ఒకటే చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే మనకి యూనివర్సిటీ ఏదైతే సజెస్ట్ చేసిందో ఆ మెటీరియలే మనకి ఎప్పుడు కూడా ఫైనల్ అనమాట. సో ఎవరు దాన్ని ఉపయోగించి ఎన్ని రకాల మెటీరియల్స్ తయారు చేసినా ఏం చేసినా కానీ మనకి ఒక గైడ్ లాంటిది, ఒక ఆదర్శవంతమైనటువంటిది ఏంటంటే యూనివర్సిటీ విడుదల చేసినటువంటి మెటీరియల్స్, స్టెన్సిల్స్ ఉంటాయి కదా. సో ఈ స్టెన్సిల్స్ అన్నీ మాత్రం మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అదే మనం చదువుకోవాలి. దాంట్లోనే 99.9% క్వశ్చన్స్ అన్నీ కూడా మనకున్నటువంటి ఆ స్టెన్సిల్స్లో నుంచే మనకైతే వస్తూ ఉంటాయి తప్ప అవుట్ ఆఫ్ సిలబస్లో ఏమీ కూడా ఉండవు. సో మ్యాక్సిమం చాలామంది ఏంటంటే ఇంకా చాలా రకరకాలైన బుక్స్ అన్నీ కూడా చదువుతుంటారు. నేమ్రాజ్ సుండా ఇలాంటి బుక్స్ అన్నీ చదువుతూ ఉంటారు కదా. సో అవి చదవచ్చు, కొంతవరకు మనకి రిఫరెన్స్ లాగా పనికొస్తాయి తప్ప వాటి మీదే కంప్లీట్గా మనం డిపెండ్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. అగ్రిసెట్ అంత స్టాండర్డ్లో కూడా ఉండే అవకాశము ఉండదు. కాబట్టి ఏంటంటే పెద్ద బుక్స్ అవన్నీ చదువుకుంటూ ఉండి అసలు మిగిలినటువంటి కోర్ సబ్జెక్ట్ని మనము అంతా కూడా నిర్లక్ష్యం అయితే చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఉండాలి అని అంటే మన స్టడీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ముందు దృష్టి కేంద్రీకరించండి. వాటిని ముందుగా మీరు గ్యాదర్ చేసుకుని వాటన్నిటిని ముందు ఒకసారి చదవడం మొదలు పెట్టండి. సో చక్కగా దానికి అన్నీ కూడా అండర్లైన్ చేయండి, మార్కర్స్ ఉపయోగించి అన్నీ కూడా దానికి కలర్స్ అన్నీ వేయండి. చక్కగా ఆసక్తి కలిగించే విధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే చెప్తున్నాను, ప్రధానంగా తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉంటారో 10వ తరగతి వరకు తెలుగులో చదివి ఆ తర్వాత ఇంగ్లీష్లో చదవాలనుకునేటువంటి వాళ్ళకి చాలా కొత్తగా, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఏం చేయాలంటే మీరు ముందుగా మెటీరియల్ తీసుకొని వాటన్నిటినీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చాలా సందర్భాల్లో మనమైతే చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఎలాగా, సో వాటిలో నేను నెంబర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్, పర్సంటేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ఇంపార్టెంట్ బిట్స్, రేషియోస్ ఎక్కడున్నాయో అవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. ఆ విధంగా నెంబర్స్ కానీ, పర్సంటేజెస్ కానీ, రేషియోస్ కానీ, ఇంకా డిగ్రీలు, సెంటీగ్రేడ్లో ఉండేటువంటి టెంపరేచర్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఇంకెక్కడైనా సరే ఇటువంటి నెంబర్స్తో కూడినటువంటి అంశాలు ఏవైనా సరే, మిల్లీమీటర్లు ఒక వాల్యూస్ ఉంటాయి, సెంటీమీటర్ల వాల్యూల్లో కొన్ని ఆన్సర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. డిగ్రీస్ ఉంటాయి కొన్ని, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దానికి ఎవరో మీకు ప్రత్యేకంగా ఇది నువ్వు చదువు అని చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. అవి ఆటోమేటిక్గా నువ్వు అన్నీ కూడా చదువుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా ఈ తెలుగు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మరొక ట్రిక్ కూడా నేను చెప్తాను. ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మెటీరియల్ తీసుకోండి. ఇప్పుడు వరకు ఒకసారి కూడా చదవలేకపోయినా సరే దాన్ని తీసుకోండి. మీరు అలా వరుసగా చదువుతూ వెళ్తుంటే ఈజ్ కాల్డ్ యాజ్ అని ఉంటుంది. అది ఒక ముందు వాక్యం అంతా కలిపి ఒక బిట్ అనమాట. ఇది ఈజ్ కాల్డ్ యాజ్ పలానా. సో అలాగే ఈజ్ నోన్ యాజ్ అది ఉంటే అది కూడా ఒక బిట్. అలాగే ఈజ్ టర్మ్డ్ యాజ్ అది కూడా ఒక బిట్. ఇలాగ మనకి ఉంటాయన్నమాట. అవన్నీ డెఫినేషన్స్. అవి ఈ డెఫినేషన్స్ అన్నీ, నిర్వచనాలన్నీ కూడా ఎగ్జామ్లో మనకి రావడానికి 100% అవకాశాలు మనకి ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఒక పద్ధతి ప్రకారం చదువుకుని ఉంటే తప్పనిసరిగా మనకి ఒక ఆసక్తి కలుగుతుంది ముందు. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేటువంటిది దానంతట అదే వస్తుందన్నమాట. సో ఈ పని చేయండి. మీరు ఏదైనా కొత్త మెటీరియల్ అప్పుడే జిరాక్స్ తీసుకుని పెట్టుకున్న మెటీరియల్ ఏదైనా ఉందనుకోండి, ముందు మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఉండేటువంటి నెంబర్స్ ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాలన్నీ కూడా అవన్నీ అండర్లైన్ చేయండి. ఒక బాక్స్ లాగా కట్టుకోండి. ఏం చదవద్దండి, ముందుగా ఈ పని అయితే చేయండి మొత్తం మెటీరియల్కి అంతా కూడా. అలాగే మార్కర్స్ ఏవైనా ఒక 2-3 డిఫరెంట్ కలర్స్ ఉండేటువంటి మార్కర్స్ తీసుకొని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగా కొన్ని ఇప్పుడు చెప్పాను కదా, ఈజ్ నోన్ యాజ్ అని కానీ, ఈజ్ టర్మ్డ్ యాజ్ అని కానీ, లేకపోతే ఈజ్ రిఫర్డ్ యాజ్ అని కానీ మనకు ఉంటాయి అనమాట. అవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలు. సో వాటన్నిటిని కూడా మనం బిట్స్ కింద ముందుగానే పరిగణించవచ్చు అనమాట. ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు నీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. సో ఈ విధంగా మనం ముందుగా కొంచెము దానికి కొంత పని చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అనేది కలిగిందో మనంతటా మనమే చదవడానికి ముందుకైతే వస్తుంటాం అనమాట. సో జాగ్రత్తగా చదవండి. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే మన ఛానల్లో ఇంకా నేను చాలా అప్డేట్ చేస్తాను. అవన్నీ కూడా ఒకసారి చూడండి. దాదాపుగా ఇంపార్టెంట్ టిప్స్ 10
10 ఇంపార్టెంట్ టిప్స్ని మేము అప్డేట్ చేస్తున్నాము. సో దీంట్లో ప్రతిదాన్ని కూడా మనము పాటిస్తే తప్పనిసరిగా మనకి ఒక గైడెన్స్ కంప్లీట్గా లభిస్తుంది. తద్వారా మనకి అగ్రిసెట్లో మంచి ర్యాంక్ సంపాదించడానికి అవకాశం అయితే కుదురుతుంది అనమాట. సో ఏ మెటీరియల్ చదవాలి ఏంటి అని అంటే యూనివర్సిటీ మనకి ఏదైతే మనకి ఇచ్చిందో ఆ మెటీరియలే ఎప్పుడు కూడా ఫైనల్ అనమాట. దాన్ని మనం చూసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ ఎక్కడైనా మనకి బిట్స్ ఎక్కడైనా చేసినటువంటివి దొరికాయి అనుకోండి, అవన్నీ కూడా మనమంతా కూడా చదివేసిన తర్వాత మాత్రమే వాటిని అన్నింటినీ ఆన్సర్ చేయాలి తప్ప ముందుగానే బిట్స్ అన్ని పెట్టుకొని వాటిని ఆన్సర్ చేసుకుంటూ కూర్చోకూడదు. ముందు థియరీ అంతా కూడా చదివేసిన తర్వాత అప్పుడు వరుసగా మనం బిట్స్ అయితే ఆన్సర్ చేయడం అయితే మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా మరికొన్ని టిప్స్ అలాగే నేను అందిస్తూ ఉంటాను. సో మీకు ఏమైనా డౌట్ ఉండేటట్టయితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో ఆ డౌట్స్ ఏంటనే తెలియపరిస్తే మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.